మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యోసేపు నమ్మకమైన భర్త, నమ్మకమైన తండ్రి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు ప్రభుని 30 సంవత్సరాలు పెంచినటువంటి పెంపుడు తండ్రి యోసేపు, ఆయన క్యారెక్టర్ని మనం ఒకసారి ధ్యానించుకుందాము. ఆయనని ఏమంటారంటే సైలెంట్ వర్కర్, సైలెంట్ హస్బెండ్, సైలెంట్ ఫాదర్ అండ్ సైలెంట్ చైల్డ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. దేవుడు ఏది చెప్పినా అది మౌనంగా విధేయిస్తాడండి. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడాడు అంటే అంత విధేయత అన్నమాట. మౌని జ్ఞాని అని అంటారు కదండి. పని చేసేవాళ్ళు మాట్లాడరు అని చెప్తారు. దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించేవాళ్ళు అన్నమాట. ఏ మాటలు ఏ ప్రసంగం ఆయన చేయలేదండి, కానీ దేవుని యొక్క మాటకి లోబడి జీవించాడనమాట. చూద్దాము. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 18-19 వచనాలండి. అక్కడక్కడ ఉంటుందన్నమాట జోజప్ప గారి గురించి. మనం జోజప్ప గారు అని అంటాం కదా. అసలు మరియ తల్లికి భర్తగా దేవుడు మరి ఎంత ఆలోచించి ప్రణాళికలు చేసి పరలోకంలో ఈ పరిశుద్ధమైన అమ్మాయికి ఎవరిని భర్తగా ఇస్తే ఆ భర్త ఆమెను తాకకుండా ఉంటాడు. దేవుని యొక్క తల్లి పరిశుద్ధ మాత కన్యక, ఆమె కన్యత్వాన్ని కాపాడే భర్త అన్నమాట. నేను అనుకుంటాను పరలోకంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎంతగా ఆలోచించి ఉంటారో. మరి దేవదూతలతో కూడా డిస్కషన్స్ అవుతాయి కదా. ఈ పరిశుద్ధమైన తల్లికి ఎవరు భర్తగా ఉండాలి? మరి యేసు ప్రభుని ఈ లోకంలో మరి పెంచాలి కదా పెంపుడు తండ్రి. 30 సంవత్సరాలు ఎవరు పెంచాలి? దైవపుత్రుని పెంచే అంత యోగ్యత అన్నమాట దేవుడు యోసేపుకి ఇచ్చారండి. దేవుని పుత్రునికి తండ్రి అంటే అది చాలా గొప్ప ధన్యత అండి. యోసేపు యొక్క స్థానం చాలా 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 మరి ప్రాముఖ్యమైందనమాట. మత్తయి సువార్త మనము 1వ అధ్యాయం చూద్దామండి. మరియ తల్లిని గురించి లూకా రాస్తాడనమాట. ఎలా గాబ్రియల్ దూత వచ్చి శుభ సందేశాన్ని ఇచ్చారు. సో లూకా మరియ తల్లి ని గురించి రాస్తారు. మరి మత్తయి యోసేపు గారిని గురించి రాస్తారనమాట. ఇప్పుడు మనం యోసేపుని గురించి ధ్యానించుకుందామండి. అసలు యేసుక్రీస్తు వంశావళి మనం చూస్తే మత్తయి సువార్తలో మరి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే ఇది అబ్రహాము గోత్రస్థుడు దావీదు వంశజునగు యేసుక్రీస్తు వంశావళి అని 42 తరాలు ఉంటాయండి. అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాక్కి యాకోబు పుట్టాడు, యాకోబుకి యూదాకి పెరెస్, జెరెక్ అని అట్లా 42 తరాలు ఉంటాయన్నమాట. 14వ తరంలో మరి దావీదు పుడతాడనమాట. కనుక ఈ 42 తరాల్లో అబ్రహాం పేరు దావీదు పేరు ఉంటుందండి. ఆ చివరికి కూడా చూడండి, యాకోబునకు యోసేపు జన్మించాడు. మరి మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించాడు. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించాడు. ఇక్కడ కూడా నేనేం చూస్తా అంటే మరియ తల్లి యొక్క భర్త అన్నమాట. చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళండి మా కుటుంబాల్లో, ఒక అమ్మాయిని ఇవ్వాలి అంటే 7 తరాలు చూడాలంట. ఆ అబ్బాయి యొక్క తండ్రి ఎవరు, తాత ఎవరు, వాళ్ళు దైవభీతి కలిగి ఉన్నారా అని. మరి మరియ తల్లిని మరి వివాహ విషయం వచ్చేసరికి 42 తరాలు అన్నమాట. ఆ వంశంలో అబ్రహాము ఉన్నాడు, దేవునికి విధేయత చూపిన అబ్రహాము. దేవుని హృదయానుసారుడైన దావీదు ఉన్నాడనమాట. వీళ్ళు అబ్రహాం నుంచి దావీదు వరకు గొర్రెల కాపర్లు, దావీదు నుంచి బాబిలోనియా ప్రవాసం వరకు
వాళ్ళు రాజులు ఇంకా అక్కడ బాబిలోనియా ప్రవాసం నుంచి తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత యోసేపు టైం వచ్చేసరికి వడ్రంగి అయిపోయినారండి వీళ్ళ వంశంలో. కానీ దేవుడు ఈ లోక విషయంలో ఆయన వడ్రంగి కావచ్చు, కానీ యేసు ప్రభు మరియ తల్లికి జన్మిస్తూ ఉన్నారు. అందువల్ల ఎంత ఘనత మనం చూద్దాం. ఇంకా యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్లనా, ఆయన తల్లియగు మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది అని ఉంటుందండి ఫుట్ నోట్స్లో. వారిరువురు కాపురం చేయకముందే మరియ తల్లి పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. కనుక యోసేపు నీతిమంతుడగుట చేత ఆమెను బహిరంగముగా అవమానింప ఇష్టపడక ఆమెను రహస్యంగా పరిత్యజింపాలి అని అనుకుంటున్నాడంట. అలాంటి సమయంలో దేవుడు కలుగజేసుకుంటారండి. 3 నెలల గర్భం అన్నమాట. ఎలిజబెత్ అమ్మకు సేవ చేసి మళ్ళా తిరిగి వచ్చేసారు. ఇప్పుడు పెళ్ళి సమయం వచ్చేసరికి 3 నెలల గర్భం ధరించారు మరియ తల్లి. కనుక ఆయనకి అసలు సత్యం తెలియదు కదా, కాబట్టి తనని విడిచిపెట్టాలి, పరిత్యజించాలి రహస్యంగా అనుకుంటున్నారు. బహిరంగముగా అవమానించడానికి ఇష్టపడట్లేదండి. ఇది అందరూ నేర్చుకోవాలి. బహిరంగంగా భార్యను అవమానించడం అవన్నీ, ఎందుకంటే ఆయన నీతిమంతుడు అనమాట. అప్పుడు దేవుడు కలుగజేసుకుంటున్నాడు చూడండి. ఈ ఇద్దరి దంపతుల మధ్యలో కలుగజేసుకొని కలలో చెప్తున్నాడు యోసేపుకి, దావీదు కుమారుడవగు యోసేపు, అంటే దావీదు వంశంలోంచి నువ్వు పుట్టావు. ఇప్పుడు అక్కడే మరి దావీదు వంశంలోనే యేసుప్రభు పుడతారు కదా, దావీదు కుమారుడు అని పిలువబడతారు. దావీదు వంశజుడగు యోసేపు, నీవు మరియమ్మను స్వీకరించడానికి భయపడొద్దయ్యా, అంటే పెళ్లి చేసుకోవడానికి భయపడొద్దు. ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టబోయే బిడ్డకి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు. ప్రపంచమంతా యేసు యేసు అని పిలుస్తున్నారు కదా, మరి ఆయనకు ఆ పేరు ఇవ్వమని దేవుడు ఎవరికండి చెప్పారు? జోజప్ప గారు యోసేపుకి చెప్పారు. అప్పుడు ఇంకా తర్వాత ఆయన నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత మరియ తల్లిని స్వీకరిస్తారంటే పెళ్లి చేసుకుంటారనమాట. కానీ వారిరువురికి శారీరక సంబంధం లేదు, శిశువు ప్రసవించినంత వరకు అని అక్కడ రాయబడి ఉంటుందండి. ఆ తర్వాత మత్తయి 1 తర్వాత ఇప్పుడు మనం లూకా 2 అధ్యాయానికి వెళ్ళాలి. ముందు లూకా 1 అని చెప్పానండి ఇప్పటి వరకు నేను మీకు. తర్వాత మత్తయి 1, తర్వాత లూకా 2, మత్తయి 2. ఇది క్రానలాజికల్ ఆర్డర్ అన్నమాట. సో యోసేపు మరియ తల్లిని వివాహం చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకా లూకా 2లో అగస్తు చక్రవర్తి మరి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు, జనాభా లెక్కలు సేకరించాలి, దాని నిమిత్తం అందరూ వాళ్ళ సొంత గ్రామాలకి వెళ్ళాలి అని. అప్పుడు ఆ అధికారులకు కూడా లోబడి మరి నజరేత్లో ఉంటున్నారు మరియ తల్లి యోసేపు కదా. సో యోసేపు తన భార్య అయిన మరియమ్మను వెంట పెట్టుకొని, దావీదు వంశజుడు కనుక ఆయన అక్కడ బెత్లెహేం నుంచి అలా బయలుదేరి, దావీదు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో, కనుక బెత్లెహేంకి వస్తారనమాట. అంటే ఆ అధికారులకు కూడా ఆయన విధేయత చూపిస్తున్నాడండి. మనం అధికారులకు విధేయత చూపించాలి. రోమా 13లో పౌలు రాస్తాడనమాట, దేవుని చిత్తం లేకుండా ఏ అధికారం ఉండదు, కనుక అధికారులకి లోబడి ఉండండి అని చెప్పి రాస్తారు. అప్పుడు ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ బెత్లెహేంకి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడా కూడా స్థలం దొరకదు కదండి. చివరికి ఇంకా మరి పశువుల పాక అన్నమాట. నేను అనుకుంటాను దావీదు కుమారుడు కదా యేసు ప్రభు, తప్పకుండా అది దావీదు వాళ్ళ పశువుల పాక, దావీదు గొర్రెలన్నీ అక్కడ మరి విశ్రమించి ఉండొచ్చు, అక్కడ పెట్టి ఉండొచ్చు అనుకుంటాను నేను. అయితే ఆ రాత్రిలో మీరు ఆలోచిస్తే అండి, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా చూపిస్తారనమాట. అక్కడ వాళ్ళకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. ఉండినట్లయితే వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయాడు.
అందరూ జనాభా లెక్కల కొరకు అక్కడికి రావడం వల్ల ప్రతి ఇల్లు కూడా క్రిక్కిరిసే ఉందన్నమాట. ఎవరూ లేరు. మరి ఆ అర్ధరాత్రిలో ఆ మరియ తల్లికి ప్రసవం చేయాలి అంటే అప్పుడు యోసేపు ఎలా ఉండొచ్చండి? ఒక తల్లి తన బిడ్డకి సేవ చేసినట్లుగా చేశారనమాట. కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకో తల్లి, లోకరక్షకుడు పుట్టబోతున్నాడమ్మా, ఆయనకి యేసని పేరు పెట్టాలని నాతో కలలో ప్రభుదూత చెప్పారమ్మా. అలా నాకు కూడా అలాగే చెప్పారండి, గాబ్రియేల్ దూత ద్వారా దేవుడు ఆయనకి యేసని పేరు పెట్టాలి, దేవుడు దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తారు అని చెప్పారు. అలా అర్ధరాత్రిలో చలిలో పశువుల పాకలో మరి మరియ తల్లి యేసు ప్రభుకి జన్మనిస్తారు. ఏ అట్టహాసం లేదు కదండి. ఎంత చలి వేసిందో నేను అనుకుంటాను. మళ్ళీ ఆ పశువుల పాకలో ఎన్ని అవసరాలు ఉంటాయండి. వాళ్ళు కొన్నైతే తప్పకుండా ప్లాన్ చేసుకొని తీసుకొని వెళ్ళి ఉంటారు. అయినా కూడా ఎంతో అవసరం పసిబిడ్డకి, తల్లికి. అన్ని పశువులు ఉంటాయి. అందువల్ల ఆ తొట్టిలో ఆ నీళ్ళంతా తీసేసి బాల వేసిన ఆ తొట్టిలో పరుండబెడతారు. ఇదంతా యోసేపు చేస్తారు కదండి. ఎంత దేవుడు నమ్మాడు. ఈ అబ్బాయిని మరి మరియ తల్లికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ మరియ తల్లి కన్యత్వాన్ని కాపాడతాడు, బిడ్డని కాపాడతాడు, పరిశుద్ధంగా పెంచుతాడు, కష్టపడి వడ్రంగి పనిచేసి తల్లిని బిడ్డని పోషిస్తాడు. ఈ రోజులలో దంపతులు, వివాహం అయిన దంపతులు, వివాహం కాబోతున్న వాళ్ళు ఎంతమంది పరిశుద్ధంగా ఉంటున్నారండి. వివాహం అయిన తర్వాత దేవుడు వాళ్ళు ఏక శరీరుగా ఉండాలని దేవుడే నియమం చేశారు, మత్తయి 19:6. కానీ వీళ్ళది ప్రత్యేకమైనది అన్నమాట. దేవుని యొక్క కుటుంబం, వీళ్ళ పిలుపే ప్రత్యేకమైనది. మరియ తల్లి పిలుపు, యోసేపు పిలుపు ప్రత్యేకమైనవండి. యూనిక్ అన్నమాట. ఇంకా ఎవరికీ లేదు అట్లాంటి పిలుపు. కన్యక గర్భం ధరించి మరి ఒక కుమారుని కంటుంది. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడుతుంది. యేసు ప్రభుని పరలోకం నుంచి స్వీకరించి లోకానికి అందిస్తుంది అన్నమాట పరిశుద్ధ మాత. ఆ పరిశుద్ధ మాత యొక్క పరిశుద్ధతని, కన్యత్వాన్ని కాపాడాడండి. ఒకే ఇంట్లో ఉంటూ తర్వాత ఎంత సేవ చేయాలి. పుట్టిన బిడ్డకి ఎంత అవసరం ఉంటుందండి. పాలు అవసరం ఉండొచ్చు కదా. మరి బిడ్డ పుట్టగానే వెంటనే లేచి మనం పని చేయలేం కదండి. కనీసం ఒక 21 రోజులు 3 నెలలైనా అమ్మ చేస్తూ ఉంటారు. చాలా చాలా కదా. నాకు కూడా మా అమ్మ, నేను అప్పుడు అనిపించింది నాకు, అసలు అమ్మ ఎప్పుడు అవసరం అంటే మనకి బిడ్డలు పుట్టినప్పుడే. ఎంత పని చేస్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నారు, మరి ఇదంతా ఎవరు చేశారు అనుకుంటున్నాం? మరియ తల్లికి ఎవరంటే యోసేపు చేశారండి. సైలెంట్గా అన్నమాట, ఒక్క మాట కూడా మాట్లాడరు. పని చేసేవాళ్ళు ఎక్కువ మాట్లాడరు, అలా పని చేస్తున్నారు. దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు, దేవుని ప్రేమతో నింపబడ్డాడు. మరియ తల్లిని స్వీకరించు అని కలలో దేవుడు చెప్తే దేవునికి విధేయించాడనమాట. సైలెంట్ ఒబీడియన్స్ అన్నమాట. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అబ్రాహం కూడా నోరు తెచ్చి అడుగుతాడు, ఇదిగో నేను నీకు గొప్ప బహుమతి ఇవ్వబోతున్నానంటే నువ్వు నాకేం బహుమతి ఇస్తావయ్యా అంటాడు. ఆదికాండం 15లో అన్నమాట. జకర్యా కూడా నోరు తెచ్చి మాట్లాడతారు కదా, నేను ముసలివాడను, నా భార్య కూడా వయసు మళ్ళింది కదా, ఎలా సంభవిస్తుంది అని ఆయన కూడా నోరు తెచ్చి మాట్లాడతారు కదా. మరియ తల్లి అయితే తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అన్నమాట, జీల్, అవిశ్వాసంతో కాదు కానీ తెలుసుకోవాలని, ఇది ఎలా సంభవిస్తుందని. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా దేవునికి విధేయత చూపించాడని నాకు అనిపిస్తుంది. మగపిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు కూడా వివాహ అంతస్తులోనికి అడుగు పెట్టకముందు మీ కన్యత్వాన్ని కాపాడుకోవడం అనేది ఎంత ముఖ్యమైనది. దేవుణ్ణి గౌరవించే వాళ్ళు దేవుడిచ్చిన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఐటీ కంపెనీలో నేను
మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్తా ఉంటారు. ఇదో ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాను, ఇన్ని కార్లు సంపాదిస్తున్నాను, కానీ మీ హృదయం పరిశుద్ధంగా, దేహం పరిశుద్ధంగా లేనప్పుడు దేవుని దృష్టిలో అవేమి లెక్కకి రావండి. దేవుడు పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. మీకున్నటువంటి హెడ్ నాలెడ్జ్ కాదు, మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. దేవుణ్ణి గౌరవించడం నిజమైన ఆరాధన అంటే అదే అండి. పరిశుద్ధత కోల్పోయిన తర్వాత పాటలు పాడి లేకపోతే ప్రార్థన చేసి అదంతా కాదు. వీళ్ళిద్దరూ వాళ్ళ దేహాల్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకున్నారు. చాలా చాలా చెప్పచ్చండి జోజప్ప గారి గురించి. మరి బాబు పుట్టిన తర్వాత లూకాస్ వార్తలు మీరు చూస్తే ఆ గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు వాళ్ళు బాబుని మాత్రమే చూడలేదండి, యోసేపుని చూశారు, మరియ తల్లిని చూశారు, తొట్టిలో పరుండబెట్టబడి ఉన్న బాబుని చూశారు, పొత్తి గుడ్డల్లో చుట్టబడి. అదంతా కూడా మరి యోసేపు చేయాలి కదండి. అక్కడ మరియ తల్లి ఆ టైంలో లేవలేరు కదా. మరి 40 దినాలు లేడీస్కి తెలుసు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత శుద్ధి చేసుకున్న దినాలు అయిపోయిన తర్వాత ఇద్దరు మరి బాబుని తీసుకొని యెరూషలేం వెళ్ళాలి, 6 మైళ్ళు. అప్పుడు ఇద్దరు వెళ్తున్నారండి, యోసేపు మరియ తల్లి ఇద్దరు వెళ్ళి ఆ దేవాలయంలో బాలయేసుని సమర్పిస్తారు. ఎంత చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విధంగా నిర్గమకాండం 13:2 అలాగే 12లో రాయబడి ఉంటుంది. ప్రతి తొలిచూలు బిడ్డ దేవునికి అర్పించబడాలి. దేవుని యొక్క చట్టాన్ని నెరవేరుస్తున్నారండి ఇద్దరు కూడా. మరియ తల్లి ఒక్కరు చేయగలరా చెప్పండి? యోసేపు లేకుండా ఎంత చక్కగా తన బాధ్యత. మరి 8వ రోజు సున్నతి చేస్తారు, అక్కడే ఉండొచ్చు బెత్లెహేంలో అన్నమాట. సున్నతి చేస్తారు. తర్వాత దేవదూత కలలో సూచించినట్లుగా మరి యోసేపు బాబుకి యేసు అని పేరు పెడతాడనమాట. అంటే ఎప్పుడైతే పేరు పెడతారో ఆ వ్యక్తి నేను లీగల్గా ఈ బిడ్డకి తండ్రి అని ఒప్పుకున్నట్లంట. ఆ రోమన్ రికార్డ్స్లోకి వెళ్తుంది, అది జాన్ 1 అని చెప్తారండి. పేరు పెట్టిన రోజు అనమాట. లీగల్గా నేను ఈ అబ్బాయికి తండ్రి అంటే నేను ఇప్పుడు బాధ్యత వహిస్తాను, ఈ బాబుని పెంచే బాధ్యత అని. ఇద్దరు కలిసి యెరూషలేంకి వెళ్తారు, బాబుని సమర్పిస్తారు. మరి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి 2 గువ్వలు పావురాల్ని ఇస్తారనమాట. ఆ తర్వాత చూడండి అక్కడ మరి సిమియోన్ భక్తుడు వస్తాడు, దేవుని స్తుతిస్తాడు, నేను రక్షణని కళ్ళతో చూశానని. తర్వాత అన్నమ్మ ప్రవక్తి అక్కడ చూస్తారు. 84 సంవత్సరాల నుంచి ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుంది మెస్సయ్య కొరకు. అప్పుడు ఆ బాబుని చూసిన తర్వాత అందరికీ కూడా చెప్తుందన్నమాట, యెరూషలేంలో అందరూ నిరీక్షిస్తున్నారు మెస్సయ్య కొరకు, మెస్సయ్య పుట్టాడు అని చెప్తుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు లూకాసు వార్త 2:40 వరకు అండి. మత్తయి లూకా 1, మత్తయి 1, లూకా 2, ఇప్పుడు మత్తయి 2. ఇప్పుడు మత్తయి 2కి వచ్చేద్దామండి. వచ్చినప్పుడు జ్ఞానులు దర్శిస్తున్నారనమాట. జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేంలో హెరోదు రాజు దగ్గరికి వస్తారండి. వచ్చి వాళ్ళు ఏమంటారంటే, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రంను తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మ్యాజై అంటారండి. మ్యాజై అంటే మీనింగ్ ఏంటంటే ప్రీస్ అన్నమాట. ఇన్ పర్షియన్ లాంగ్వేజ్లో, పార్సీ లాంగ్వేజ్లో ప్రీస్ హూ స్టడీ అబౌట్ ద స్టార్స్ అన్నమాట. యాక్చువల్గా వాళ్ళు పర్షియాలో దానియేలు యొక్క శిష్యులు అన్నమాట. అంటే దానియేలు అక్కడ దేవుని గురించి చెప్పాడనమాట వాళ్ళకి. పూర్వం 600 అప్పుడు. ఇప్పుడు 400 సంవత్సరాలు వాళ్ళ డిసెండెంట్స్ అని చెప్తారు. వాళ్ళు అలా ప్రయాణం చేసి కొండలు, నదులు, ఏరులు దాటుచు బాలుని చూచుటకై 1 సంవత్సరం పడుతుందన్నమాట. తర్వాత వాళ్ళ కానుకలు బంగారము, సామ్రాణి, పరిమళ ద్రవ్యం అవన్నీ చేకూర్చుకొని మరి ప్రయాణం కూడా 1 సంవత్సరం కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, వస్త్రాలు సమకూర్చుకొని
బయలుదేరేసరికి 1 సంవత్సరం అయితే వచ్చేసరికి 1 సంవత్సరం అన్నమాట. అప్పుడు హెరోదు రాజు దగ్గరికి వచ్చి, అలా యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని అడగగానే ఆయన కలత చెందుతాడంట. ఎందుకంటే ఈయన రాజుగా ఉన్నాడు, మళ్ళా రాజు పుట్టాడా అని. కానీ యెరూషలేం వాసులందరూ కూడా కలత చెందారంట. వాళ్ళకెందుకో కలత నేను అనుకుంటాను. అప్పుడు ఆయన జ్ఞానులను పిలిచి అడుగుతాడు, ఎప్పుడు క్రీస్తు ఎచట జన్మించును అంటే వాళ్ళు ధర్మశాస్త్ర బోధకులు మీకా గ్రంథం 5:2 చెప్తారనమాట, బెత్లెహేంలో జన్మిస్తాడు అని చెప్పి. ఆ తర్వాత నక్షత్రం మరలా వాళ్ళని నడిపించి ఆ గృహంలో యేసుప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడ మరియ తల్లి యోసేపు అన్నమాట ఆ గృహంలో ప్రవేశించి బాలయేసుని వాళ్ళు ఆరాధించి కానుకలిస్తారనమాట. అంటే ఆరాధించే సమయం. ఆ తర్వాత చూడండి, మరి జ్ఞానులు మళ్ళా హెరోదు దగ్గరికి వెళ్ళొద్దని జ్ఞానులకి కూడా కలలో దేవదూత హెచ్చరిస్తారు. కలలో మాట్లాడేది ఎవరంటే పరిశుద్ధాత్మ అండి. పరిశుద్ధాత్మ భాష ఏంటంటే విజన్స్ అండ్ ఆల్సో డ్రీమ్స్, కళల్లో దర్శనాల్లో మాట్లాడతారు. సో వాళ్ళు మళ్ళా హెరోద్ దగ్గరికి వెళ్ళరు. అయ్యో జ్ఞానులు నన్ను మోసగించారని చెప్పి ఇంకా ఆయన ఏం ప్లాన్ చేస్తాడు, పసిపిల్లల్ని చంపాలి అని 2 సంవత్సరాల లోపు. ఎందుకంటే జ్ఞానులు ముందు నక్షత్రాన్ని చూసిన టైం ఎప్పుడు అని జాగ్రత్తగా అడిగి తెలుసుకుంటాడండి. ఎంత కపటం అన్నమాట. సో దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది అని పసిపిల్లల్ని చంపమంటాడనమాట, ఆజ్ఞ ఇస్తాడు. అయితే దానికంటే ముందే, ఆజ్ఞ ఇవ్వక ముందే మరి యోసేపుకి కలలో దూత కనిపించి, ఇదిగో బిడ్డని చంపాలని హెరోదు ప్లాన్ చేస్తున్నాడు, కనుక తల్లిని బిడ్డని తీసుకొని నీవు ఐగుప్తునకు వెళ్ళి నేను చెప్పే వరకు అక్కడే ఉండు అని చెప్పగానే రాత్రికి రాత్రే కలలో ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆ కలలోంచి నిద్రలోంచి లేచి మత్తయి 2:13 అండి, రాత్రికి రాత్రే మరి బిడ్డని తల్లిని తీసుకొని ఆయన ఇప్పుడు యెరూషలేము అనుకుంటే అక్కడి నుంచి ఐగుప్తు అంటే 300 మైళ్ళు అండి. ఎలా తీసుకొని వెళ్ళి ఉంటాడు, ఎంత జాగ్రత్తగా గాడిద మీద కూర్చోబెట్టుకొని మరియ తల్లిని బాబుని తీసుకొని మరి ఐగుప్తుకి వెళ్తాడు. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక చోట పాలిస్తుంటే ఒక పాల చుక్క పడితే ఆ గుహ అంతా తెల్లగా అయిపోయింది. మిల్క్ రోడ్ అంటారండి, పాల గుహ ఇప్పటికి కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళి మరి అక్కడ తల్లిని బిడ్డని పోషించుకోవాలి. కొత్త దేశం, ఆయన వడ్రంగి పని చేసి ఆ తల్లిని బిడ్డని పోషిస్తాడు. తర్వాత దేవదూత మరలా మాట్లాడుతున్నారు, బిడ్డని చంపాలనుకున్న హెరోదు మరణించాడు కనుక తల్లిని బిడ్డని తీసుకొని మరలా నువ్వు వచ్చేసాయి ఈ దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి అని చెప్తే అప్పుడు ఇంకా మరియ తల్లిని బాబుని తీసుకొని మళ్ళా నజరేతుకి వచ్చేస్తారు. అక్కడ నజరేతులో నివాసం ఉంటారు. అంటే హెరోదు బారి నుంచి బిడ్డని కాపాడాడు. దేవుడే కాపాడొచ్చు కదండి, నేను అదే అనుకున్నాను, దేవుడు కాపాడొచ్చు కదా అంటే దేవుడు మన పిల్లల్ని కాపాడడానికి తండ్రిని ఇచ్చాడండి. కనుక తండ్రి బాధ్యత అన్నమాట. ఇప్పుడు యోసేపుకి అప్పగించారనమాట, ఆ బిడ్డకి యేసు అని పేరు పెట్టాలి నువ్వు అంటే నీవు తండ్రిగా ఉండాలి ఆ బిడ్డకి అన్నమాట, పెంపుడు తండ్రిగా నువ్వు పెంచాలి. హెరోదు భార్య అంటే సైతాన్కి సంబంధించిన ప్రతి ఒక్క దాని నుంచి. పిల్లలు సెల్ ఫోన్స్లో ఏం చూస్తున్నారండి, ఆ వీడియో గేమ్స్ అంటారు కదా, దాంట్లో అన్నీ కూడా సైతాన్కి సంబంధించినవే ఉంటాయండి. చిన్నప్పుడే వాళ్ళ ఆత్మని డ్యామేజ్ చేస్తాయి, డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. యవ్వనస్తులు చూసేవి కూడా రాక్ మ్యూజిక్ ఏం చేస్తుందంటే ఆ మ్యూజిక్ ఆత్మని డిస్ట్రాయ్ చేస్తా అన్నమాట. ఎట్లా ఈ పిల్లలు వింటారంటే ఆ సోల్ అంతా డిస్ట్రాయ్ చేయబడి అది ఇంకా దయ్యాల గుహగా మారిపోతుందన్నమాట. చిన్న పసిపిల్లలు కూడా అట్లాంటివి చూస్తున్నారండి. తండ్రుల బాధ్యత మీ పిల్లల్ని కాపాడాలి. హెరోదు లాంటి సైతాను శక్తుల నుంచి కాపాడే బాధ్యత మీది. అలా కాపాడతారండి, కష్టపడి పనిచేసి మరియ తల్లిని మరి బాలయేసుని ఆయన పోషిస్తారు. ఎంత పరిశుద్ధమైన వాతావరణమో, ఇద్దరు
30 సంవత్సరాలు దైవ కుమారుని పెంచే ఆ ధన్యత ఆయన పొందుతాడనమాట. ఎప్పుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడాలి. సైలెంట్ వర్కర్ అనమాట. ఆ నైట్లో కూడా దేవుడు చెప్పగానే దాన్ని చేస్తూ ఉన్నాడు. నేను అనుకున్నాను 30 సంవత్సరాలు డాడీ డాడీ అని తండ్రి ఒడిలో ముద్దులు పెట్టుకొని ఎట్లా తండ్రి మరి ముద్దలు తినిపిస్తూ ఎలా దేవుని వాక్యాన్ని చెప్తూ పెంచాడో కదా. ఎప్పుడైనా జోజప్ప గారి పేరు రాశారా అని వెతుకుతూ ఉండేదాన్ని అనమాట నేను. అప్పుడు లూకా సువార్తలో అండి 3:23 ఉంటుంది అనమాట. లూకా రాస్తాడు, ఆయన ఒక డాక్టర్ కదా. యేసు ప్రభు సేవ ప్రారంభమైనప్పుడు ఆయన వయస్సు రమారమి 30 సంవత్సరాలు. ఆయన యోసేపు కుమారుడు అని చెప్పబడుచుండెనో అంటే ఆయన దేవుని కుమారుడు కదండి, కనుక అలా రాస్తాడు. ఇంకొక చోట యోహాను సువార్త 1:45లో ఫిలిప్పుని పిలుస్తారండి యేసు ప్రభు తనని అనుసరించమని. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి తన ఫ్రెండ్ నతానియేల్తో చెప్తాడనమాట, నువ్వు కూడా రా మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన మెస్సయాన్ని మేము కనుగొన్నాం. ఆయన యోసేపు కుమారుడు, నజరేతు నివాసియకు యేసు. 2 చోట్ల యోసేపు కుమారుడు అని రాస్తారనమాట. యోసేపు గురించి తండ్రులందరూ చాలా చాలా నేర్చుకోవాలండి. మీ బిడ్డల్ని మీరు ఎలా పెంచుతున్నారు? దేవుని యొక్క బోధనలో, వాక్య బోధనలో ఎఫెసీ 6:4లో ఉంటుంది, తండ్రులారా మీ బిడ్డల్ని క్రమశిక్షణలో దైవ వాక్య బోధనలో పెంచండి. ఈయనని గురించి ఇంకా చాలా చాలా చెప్పొచ్చండి. అసలు ఒక యవ్వనస్తుడు ఎలా దేవుని పని చేశాడు యవ్వనస్తులందరూ నేర్చుకోవాలి. మరియ తల్లి పరిశుద్ధతని కాపాడాడు. దేవుడు చెప్పిందంతా కూడా సైలెంట్గా విధేయించాడు. ఈ లోక అధికారులకు కూడా లోబడి జీవించాడు. దేవుని కుమారుని దైవపుత్రుని పెంచిన ధన్యత దేవుడు ఆ యోసేపుకి ఇచ్చారు. తండ్రులందరూ, భర్తలందరూ కూడా యోసేపు నుంచి నేర్చుకునేది చాలా ఉంది. ఆ కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు యోసేపుని నీతిమంతుడు అన్నారు. మరియ తల్లికి భర్తగా మరి యేసు ప్రభుని 30 సంవత్సరాలు పెంచడానికి పెంపుడు తండ్రిగా మీరు ఇచ్చారు. ఎంత నమ్మకంగా ప్రభా సైలెంట్గా తన బాధ్యతని తను చేశాడు నాయన తండ్రి. అలా ప్రతి ఒక్క భర్తని నాయన మీరు అభిషేకించండి. ప్రతి తండ్రి అయ్యా పిల్లల్ని వాక్య బోధనలో పెంచేటట్లు, ఆ ఇంట్లో పరిశుద్ధమైన వాతావరణం ఉండేటట్లుగా కృపని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు దేవుడు మనకిచ్చిన కానుకండి. మనము ఎలా పెంచాలంటే మన పిల్లల్ని దేవుడు వాడుకోవడానికి దేవునికి కానుకలుగా అర్పించాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.